కూటమి సర్కారు తీరుపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఎస్ మాల్ వివాదంలో టీడీపీ వర్గాలు వీధి రౌడీల రాళ్ల దాడులకు దిగి పోలీసులు కేసులు నమోదు చేయలేని, దీనిపై స్పందించుకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. పొద్దుటూరులో ప్రస్తుతం ఆధిపత్య పోరాటాలు, ఆదాయాల పంపకాల కోసమే ఘర్షణలు జరుగుతున్నాయని రాచమల్లు వ్యాఖ్యానించారు. తీసుకునేదానికి ప్రయత్నం చేయడం, ఇష్టానుసారంగా ఇది కాకుండా మళ్ళా సెటిల్మెంట్లు చేస్తున్నారు, పంచాయతీలు డబ్బులు తీసుకుంటున్నారు. ఇది కాకుండా మళ్ళా మేము జూదం ఉండకూడదని చెప్పి క్లబ్బులు మూసేస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో జార్జి క్లబ్ తెరిచినారు. లింగా కొన్ని చోట్ల రూములలో మంగతయాడుతున్నారు, కంపషెట్టలో మంగతయాడుతున్నారు. అది జాలదని క్యాష్లో పెట్టినారు, గోవాకు తీసుకుపోయి. మట్కా ఎక్కువైపోయింది. ఇన్ని రకాల అసాంఘికమైన కార్యకలాపాలను ప్రొద్దుటూరుకు కేర్ ఆఫ్ అడ్రస్గా చేసి ఒక్కసారి మీరు వాళ్ళ స్టేట్మెంట్స్ పాతవి వినండి ప్రజలారా, ప్రొద్దుటూరు ప్రజలారా. వరదరాజిరెడ్డి గారు ఏం మాట్లాడినారు, కొండారెడ్డి ఏం మాట్లాడినాడు, ఆ పిల్లోడు ప్రవీణ్ ఏం మాట్లాడినాడు వినండి. ఈ ప్రొద్దుటూరు అంతా ఏందో అరాచకమైపోయినట్టు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాయినట్టు, మేము వచ్చిన తర్వాత దీన్ని ఉక్కుపాదం మోపుతామని చెప్పినట్టు, సబ్ రిజిస్టర్ ఆఫీసులో అసలు ఆస్తులే మారుస్తామని మాట్లాడినారు. ఈరోజు ఎక్కడ చూసినా మట్కా ఉంది, ఎక్కడ చూసినా జూదం ఉంది. క్లబ్బులు బహిరంగంగా తెరిచినారు, బియ్యం అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు, మందు అమ్ముతున్నారు, భూములు ఆక్రమిస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, కాంట్రాక్ట్ వర్క్స్. ఏదన్నా రాని అది కొండారెడ్డి, పర్లపాడు మహేశ్వర్ రెడ్డి దౌర్జన్యకరంగా తీసుకోవాలా, వాళ్ళే నాసిరకంగా చేసుకోవాలా, వాళ్ళే సంపాదించుకోవాలా. ఈ పని ఒక్కదాని విషయంలో మాత్రం టెండర్ ప్రవీణ్ వేస్తాడు కాబట్టి ప్రవీణ్ దగ్గరికి పోయి పర్లపాడు మహేశ్వర్ రెడ్డి పోతాడు ప్రవీణ్ దగ్గరికి. ప్రతి పనికి 20 లక్షలు 30 లక్షల రూపాయలు ప్రవీణ్కు కప్పం కడతానాడో కట్టలేదో వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పమను చాలు. నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తా. పొయ్య మహేష్ చెప్పమను, లేకుంటే ప్రవీణ్ చెప్పమను. మీ ఇంటికాడికి పర్లపాడు మహేష్ వస్తానాడా రాలేదా? ప్రతి కాంట్రాక్ట్ వర్క్ విషయంలోనూ నీకు 20 లక్షలు 10 లక్షలు ఆ వర్క్కు తగినటువంటి మూల్యం కప్పం నీకు కడతానారా కట్టలేదా? ఎకరాలు కొండారెడ్డి తీసుకునేదానికి ప్రయత్నం చేయడం, ఇష్టానుసారంగా